పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పంచభూతాలుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి పంచభూతాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది నీరు అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే నీరు ఎక్కడుంటే అక్కడే నాగరికతలు అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా చరిత్ర మనందరికీ కూడా చెప్తూ ఉంది. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తూ, అందుకు ఉదాహరణే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లుంటే ఆ రోజు 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్కి కేటాయించినటువంటి పరిస్థితి. మరి తర్వాత 19-24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయింది, 12 లక్షల కోట్లు. కానీ కేటాయింపులు చూస్తే కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసారో ఆ బడ్జెట్ ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో ముఖ్యంగా పోలవరం అంటే ఒక వరం, పోలవరం అంటే ఒక జీవనాడి. అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో పోలవరాన్ని పూర్తి చేయడం మాట అటుంచి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి. 18 నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు, 3 తేదీలు చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. పోలవరం పూర్తవడం నా వల్ల కాదని చేతులెత్తేశాడు నాటి ముఖ్యమంత్రి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు 2025 డిసెంబర్కి పూర్తవ్వాలి, పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తవ్వాలి. అప్పటి నుంచి ఆ పోలవరం గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే